అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి రోజా. టీడీపీ హయాంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి అవమానించారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాస్తున్నాయంటున్న మంత్రి రోజాతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పెద్ద అంబేద్కర్ మాన్యుమెంటల్ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతా ఉన్నారు. భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ అతిపెద్ద మహాశిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుండి ఆ సామాన్యులు కానీ అంబేద్కర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు తరలి వస్తామన్నారు. దీనికి ఆ మంత్రి ఆర్కే రోజా కూడా వచ్చారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఇంత పెద్ద మహాశిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి, అంబేద్కర్ ఈ మాన్యుమెంటల్ని ఏ విధంగా రూపొందించారు, దీనికోసంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మహాశిల్పం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజుగా ఈరోజు మేమందరం కూడా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనమందరం కూడా సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే దానికి ఒక కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. అలాంటి అంబేద్కర్ గారి పోరాటాలు, ఆయన ఆలోచనలు భావితరాలకు తెలియాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 206 అడుగుల స్టాచ్యూని 404 కోట్లతో చాలా అద్భుతంగా లోపలికి వెళ్తే ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపే షార్ట్ ఫిలిమ్స్ నుంచి, లైబ్రరీ నుంచి, అలాగే లోపల చూస్తే ఆయన మ్యూజియం, ఆయన చదివిన పుస్తకాలు కానీ ఆయన రాసిన పుస్తకాలు కానీ అన్నీ కూడా చూడొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాలెడ్జ్ హబ్ లాగా, ఇంకో రకంగా చెప్పాలంటే టూరిస్ట్ కూడా ఒక బెస్ట్ ప్లేస్గా, పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు ఇద్దరిని చూడకుండా విజయవాడకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు. సో అంత అద్భుతంగా చేయటమే కాకుండా ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలో ఆశయాలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలం. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ, లేదా విజయవాడ వచ్చి ఆ స్టాచ్యూ చూసిన వాళ్ళ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తుంటే చూసి తట్టుకోలేక కడుపు మంటతో చంద్రబాబు నాయుడు ఆయన పచ్చ ఛానళ్ళు ఎంత దిగజారిపోయి ఈరోజు హెడ్లైన్స్లో రాశారో మనం చూస్తున్నాం. ఈరోజు నేను సూటిగా పచ్చపాత్రలకు చెప్తున్నా, అంబేద్కర్ గారిని టచ్ చేసే ఇది మీకు ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాసిన మాటలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అంబేద్కర్ గారి స్టాచ్యూని తాకే అర్హత ఉంది, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉంది. చంద్రబాబు నాయుడు ఎస్సీ కులాన్ని ఎలా అవమానించాడు, ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా, అమెరికాలో పుట్టాలనుకుంటారు, డబ్బున్న వాళ్ళగా పుట్టాలనుకుంటారు, అగ్నవర్ణ కులాల్లో పుట్టాలని మాట్లాడిన వ్యక్తి. ఆయన గురించి ఆ రోజు రాయరు, ఆయన చెప్పి ఇంతవరకు స్టాచ్యూ కట్టకపోయినా కూడా రాయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా భావితరాలు కూడా ఆయన పోరాటాలు, ఆయన గొప్ప ఆలోచనలు తెలుసుకోవాలని ఈరోజు ఇంత పెద్ద స్టాచ్యూని ఇంత అద్భుతంగా నిర్మించి ఈరోజు ఆవిష్కరిస్తుంటే, మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొన్నాళ్ళ కింద తెలంగాణలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినప్పుడు ఇది ఈ రాష్ట్రంలోనే ఒక మైల్ స్టోన్గా నిలుస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన పత్రిక, ఈనాడు పత్రిక కానీ, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ కానీ ఎందుకు విమర్శలు చేస్తారు? వాళ్ళ సామాజిక వర్గానికి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడుకి ఏమో పచ్చపత్రికలు బాగుండాలి. వీళ్ళకి ప్రజలు అవసరం లేదు, ప్రజల కష్టాల్ని దూరం చేయాలన్న ఆలోచన లేదు. వీళ్ళు నాన్ లోకల్ పొలిటీషియన్స్, ఎప్పుడో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిచ్చి చేష్టలు చేసిపోవాల్సిందే కానీ వీళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉంచే పరిస్థితి ప్రజలు ఇవ్వట్లేదు. ఇప్పటికైనా అంబేద్కర్ గారిని అవమానించిన చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చపత్రికలు వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ గారిని క్షమాపణ అడగండి, ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా క్షమాపణ అడగాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ మహాశిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. అది చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు
పచ్చ పత్రికలు ఇష్టానుసారమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియా వచ్చి విజయవాడ నడిబొడ్డునున్నటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ గారికి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేస్తూ ఉన్నారు. శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.